ఇదో వీళ్ళ బావ చేయగలింది. యంగెస్ట్ ప్లేయర్ వీడు. దొరికింది కూడా దొరికింది. దీన్ని కూడా వాడతాడు. ఇలాంటివి అంటే ఎప్పుడు చూసి ఉంటారు. కటింగ్ ప్లేయరు, చాకు. నేనేం చేయాలరా? మేమేమో మంట తగ్గిస్తున్నాం. ఇగో ఈ నుండేమో మళ్ళీ ఇంకా గాయస్ ఇగో మొత్తం ఇది అంట పెట్టిండి. దీనికి వెళ్తలేదు. అంటుకోడు కాదురా. అయ్యా ఏమైంది బ్రో? గట్ల ఎందుకు వేసినావు దాన్ని? నేను కాలుతో చేస్తే బాగా మరి. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము చికెన్ ఫ్రై చేయడానికి వెళ్తున్నాము. చెప్పండి బ్రో. పొలం దగ్గర పొలం కాడికి పోతున్నాం. మంచి వెదరు, చిన్న గుడిసే. లెట్స్ గో గాయస్. వచ్చేస్తాం అనమాట స్పాట్ కి. ఇదే అనమాట బాయ్. వాటర్ మధ్యలో బాయ్ ఉంది. ఈత ఏమిట్రా? ఏం చెట్టు? కొబ్బరి చెట్ట. కొబ్బరి చెట్టు తన్నికలు ఓ చెట్టు కాడికి అదిరిపోద్ది. స్పాట్ అయితే అదిరిపోయింది. అదిరిపోద్ది. ఎవరైనా క్యాట్ వాక్ వేయాలంటే అక్కడ వేయచ్చు. సో గాయస్ నేనైతే కట్టలు ఎత్తున్నా. వాళ్ళిద్దరు నాతోనే పనులు చేపిస్తున్నారు. బాగా పనులన్నీ నాతోనే చేపిస్తున్నారు వాళ్ళిద్దరు. డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది కాలేజీలో. పోరగాల మధ్య తిరిగేటో. సో గాయస్ మొత్తానికి అయితే మంట పెట్టినాము. బ్రోస్ అక్కడికి వచ్చి కట్టెలు పట్టుకొని వస్తున్నారు. ఇదే అనమాట చికెన్. హాఫ్ బెడ్లకు పెట్టి ఆ మంట మీద పెట్టేసి అలా అయిపోద్ది. బ్రో పెద్ద మధ్యకి వస్తున్నావు వేడికి. సో ఇగో మావాడు అయితే చికెన్ దానికి గ్రిల్ ఏమంటాం దీన్ని? కబాబా, షీక్ కబాబ్ ఏమంటారా దీన్ని? ఏదో ఒకటి బ్రో. ఇక ఏదో ఒకటి చికెన్ అయితే తింటున్నాం. అరే ఎక్కువ పెట్టకరా, అంతా అది కాగల. అవసరమైతే ఇంకో రౌండ్ పెడదాం కానీ. సో పని మొత్తం నాతోనే చేపిస్తున్నారు. అంత లేదు, మొత్తం నాతోనే చేపిస్తున్నారు. ఇందాక చూసిరు కదా మేము పోయి ఆ కట్టెలు మొద్దులు వేసుకొచ్చినాం. వీడి పని చేయాలంటే ఇది కూడా వేయలేదు. ఉత్తగా మంట పెట్టిండు. ఇది గాలికే పోతుంది మంట. ఇగో వీళ్ళని కట్టెలు తీసుకొని రమ్మంటే వీళ్ళు తీసుకొని రాలేదు. మళ్ళీ మేము పోయి తీసుకొని వచ్చినాం. బా కార్తిక్, మా దాంట్లో యంగెస్ట్ ప్లేయర్ వీడు. ఇగో ఇంకోటి. ఇక వీనైతే అప్పుడు ఎప్పుడో చెప్పిన గంట కింద, ఇంకా రాలేదు. ఇప్పుడు వస్తున్నాడు. రండి కూర్చోండి అన్న. ఈ లోపు సార్ అంటే టీ ఇవ్వండి అక్కడ. సో హాయ్ గాయ్స్, ఇగో దీనిపైన అయితే అవుతున్నాయి. యాందిరయ్యా ఏం చేస్తున్నా? యోగాలు చేస్తున్నాడు. కాలుతుంది చెయ్యి. అది మాడిపోతుంది. ఇంకా వేరే ఇది ఏంటి సార్ అది? నేను చెప్పిన బార్బీక్యూ సెట్ పెడదామని. ఇంటర్ ఆయిల్ ఇన్లేరు. అసలు వేయాలి బ్రో ఏదైనా. ఇక వీడైతే ఏదో చేస్తున్నాడు. వీడు ఏంది బ్రో? నేను పని చేస్తున్నాడా? ఆడ మాత్రం ప్రయోగాలు చేపిస్తుండు. ఇది హిట్ అవుతుందో ఫట్ అవుతుందో చూద్దాం. కెమెరా ఇంతకంటే దగ్గరకు పోలేదు. ఇదో వీళ్ళ బావ చేయాలి. కాలిందండి. నాకు నొప్పే. ఈ జల్సా కిషోర్ నిప్పులు తిని కూడా ఆరాయించుకుంటాడు తెలుసా? కాలుతుందా? ఇది అంటుకోబోతుంది. దీనికి బట్ట అంటుకుంటుందా? అంటుకుంది. బ్రో కటింగ్ ప్లేయర్ ఉన్నదా మీ? అరే ఉంటుంది రా, చూడు. టెస్టర్ కటింగ్ ప్లేయర్ అంటుకుంది. ఇది నీ చెయ్యి అంటుకోలేదు కదా? ఏం చెయ్యి కాదు, దీనికి అంటుకుంది. అదే మరి ఆయన. సో అప్పటి వరకు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పని మనం చేద్దాం. ఇది కాటనా? ఇది ఫ్లాప్ అయ్యేటట్టే ఉంది. వీళ్ళు చేసి అరే గిరిచ్చిలేదు అసలు క్లాత్. మంట ఎక్కువైపోయింది కదా. చికెన్ ఏమవుతుందో అర్థం అవుతలేదు తినేదాకా. ఏ మాస్టర్ చెఫ్ ఎటు పోయినావు? ఇంకా సంచులు ఉంటుంది చూడరా. ఆడ సంచి ఉందా ఒకటి? బ్రో ఏం లెంకుతున్నావు బ్రో? దొరికిందిరా. దొరికినాయా? ఆయుధం దొరికింది. కూడా దొరికింది. దీన్ని కూడా వాడతాడు. వాడుతుంది బ్రో. ఇగో ఇది తీసుకో, కటింగ్ ప్లేయర్ తీసుకో. బట్ట అంటుకుంది పాపం. ప్రవీణ్ కష్టాలు చూడండి. బట్ట అంటుకుందా? అయ్యా ఏమైంది బ్రో? గట్ల ఎందుకు వేసినావు దాన్ని? నేను కాటన్ మండుతున్నట్టుంది. ఇలా పనులు ఇట్లా ఉంటాయి. ప్లేట్ల మీద మట్టి పడుతుంది. అరే కార్తిక్ కింద అంటుకుంటుంది. కింద పడుతుంది చూడండి. అవి మళ్ళా తిప్పాలరా. అదే కటింగ్ ప్లేట్ తో బయటకు తీయు. ఇప్పుడైతే మొత్తం అందరు వచ్చేసినారు. జరుగు ఇలాంటివి అంటే ఎప్పుడు చూసి ఉంటారు. కటింగ్ ప్లేయరు, చాకు. సో మంట ఎక్కువైంది ఇందాక, అందుకే ఇంత ఇబ్బంది అయింది. ఇప్పుడు మంట తక్కువ చేసేసినాం మొత్తం.
ఏం చేయాలరా ఇగో మేమేమో మంట తగ్గిస్తున్నాం, ఇగో ఈ నుండేమో మళ్ళీ ఇంకా చూడండి గాయస్, ఇగో మొత్తం ఇది అంట పెట్టిండి, దీనికి చెల్తలేదు. అంటుకుని కాదురా, అదే అది అతుక్కుంది, అది అంటుకున్నాడు అంటారు. కాటన్ కాటన్ అతుక్కుంది, అది హీట్ కు కాటన్. సో గాయస్ ఫస్ట్ ట్రై చేస్తున్నా. మోసం ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అబ్బా అటు అనాలి. కెచప్ వేస్తున్నాడు. ఏమో ప్రయోగాలు చేస్తారు వీళ్ళు. దీని దగ్గర పెట్టా, ఇటు దింపు, దీని ఇట్లా దింపు. ఇగో పని అన్నాడు, టైం పాస్ చేస్తుండు వీడు. అగో నువ్వు అంటే చేతులు కడుక్కుంటుండే వస్తుండు అంతే. చేసే మాస్టర్ చెఫే వీడు. వాటర్ తెచ్చినారు, ఏం చెప్పాలి బ్రో? ఒక ఫుల్ అగ్గి పెట్టి ఇస్తే వీనికి 2 పుల్లలు ఉంచండి ఈ మంటే నీకు, మళ్ళీ నేను మంట వేసిన అని చెప్పుకుంటుండు. సో మాకు టేస్ట్ చేస్తాడు, అదే స్టఫ్. స్మోకీ ఫ్లేవర్ సో గాయ్స్ ఏ టైం అయ్యేది తెలియదు. అలా పెడతాం అనమాట ఇప్పుడు ఇది. అయిందన్నమాట. కొత్త కొత్తలాడుతోంది. బండి సో గాయ్స్ ఈరోజు బ్లాగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. చలో మరి ఉంటాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, గంట కొట్టండి.